సుకుమార్ ఇంతే మారడు. పుష్ప అనుభవంతో అయినా మారదాడు అనుకుంటే మైండ్ సెట్ ఏమాత్రం చేంజ్ కాలేదు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెట్టేస్తాడు. ఈ టెన్షన్ను చిత్ర యూనిట్ భరించలేక బీపీ షుగర్లు ఎక్కడొస్తాయోనని భయపడుతోందట. అసలు సినిమా వస్తుందా లేదా అనే అనుమానం చక్కర్లు కొడుతోంది. పుష్పనే కాదు, పుష్ప 2 విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఎలాగో మీరే చూడండి. పుష్ప 2 రిలీజ్ కు గట్టిగా 10 రోజులు మాత్రమే ఉంది. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న 4నే ప్రీమియర్స్ పడిపోవాలి. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం లాస్ట్ సాంగ్ ను తీస్తున్నారు. ఆదివారం నాటికి ఈ పాట పూర్తవుతుందట. 27 నాటికి తొలి కాపీ రెడీ చేయకపోతే సెన్సార్ లేట్ అవుతుందని తెలిసిందే. 6 భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమాకు అన్ని లాంగ్వేజెస్ లో సెన్సార్ అవ్వాలి. ముందు షూటింగ్ పూర్తయి తొలి కాపీ చేతికొస్తే గానీ సెన్సార్ కు వెళ్లడానికి కుదరదు. మంచి క్రేజ్ ఉన్న పాన్ ఇండియా మూవీని సరిగ్గా ప్రమోషన్ చేయాలంటే దాదాపు నెల పడుతుంది. రిలీజ్ అయ్యే అన్ని భాషల మెయిన్ సిటీస్ ని కవర్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో రాజమౌళి పక్కా ప్లానింగ్ తో ఉంటాడు. ముందే సెన్సార్ పూర్తి చేసి ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడు. విపరీతమైన ప్రమోషన్ జక్కన్న సినిమాలకు కలిసొస్తోంది. రాజమౌళి 2 ఏళ్లు 3 ఏళ్లు తీసుకోవడంలో అర్థముంది. విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో అది డైరెక్టర్ చేతిలో ఉండదు కాబట్టి బాగా వచ్చే వరకు సీజీ వర్క్ చేయిస్తూనే ఉంటారు. పుష్ప 2లో కూడా విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న 10 రోజుల్లో రిలీజ్ పెట్టుకుని షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఆగస్టు 15న రావాల్సిన సినిమా షూటింగ్ పూర్తి కాక డిసెంబర్ 5కు వెళ్లింది. అయినా లెక్కల మాస్టర్ కు ఇచ్చిన గ్రేస్ పీరియడ్ కూడా సరిపోవడం లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా చెక్కుతూనే ఉంటాడు. ప్రస్తుతం తీస్తున్న పాటను కొరియోగ్రాఫర్ కు అప్పజెప్పేసిన సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. పుష్ప టైంలో కూడా ఇదే జరిగింది. చాలా ఈవెంట్స్ కు దూరంగా ఉన్నాడు. ఆ మధ్య పూణేలో జరిగిన ట్రైలర్ రిలీజ్ వేడుకలో పాల్గొనలేకపోయాడు. రాజమౌళి లేకుండా ప్రమోషన్ ఉండదు. సుకుమార్ లేకుండానే హీరో దేశం తిరిగేస్తున్నాడు. పవర్ స్టార్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని కెమెరా ఎదురు చూస్తోంది. కానీ మైక్ మాత్రం ఆయన్ని వదిలిపెట్టడం లేదు. ఇంకా మాట్లాడు అంటూ పవన్ ని వదిలిపెట్టడం లేదట. దీంతో కెమెరా ముందుకు రావడానికి పవన్ కి టైం ఉండడం లేదు. ఎంతసేపు మైక్ తోనే సరిపోతుంది. పొలిటికల్ మైక్ ను కాస్త వదిలేసి కెమెరా ముందుకు ఎప్పుడు వస్తాడు చూద్దాం. పవన్ చేతిలో 3 సినిమాలున్నా 3 ఏళ్ల నుంచి పూర్తి కాని హరిహర వీరమల్లుకు ముందుగా డేట్స్ ఇచ్చాడు. 1-2 రోజులు షూటింగ్ లో పాల్గొనడంతో మార్చి 28న అంటూ రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాతలు. ఆ తర్వాత ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. దీంతో మార్చి 28న రావడం కష్టమే అంటున్నాయి చిత్ర వర్గాలు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ సినిమాలపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. పవన్ ఎక్కడుంటే అక్కడే షూటింగ్ అంటూ వీరమల్లును మొదలు పెట్టారు. అయితే అది 1-2 రోజులకే పరిమితమయ్యింది. వీరమల్లు పూర్తి చేసి ఓజీకి డేట్స్ ఇస్తారు అనుకుంటే ఒక్కటి పూర్తి కావడం లేదు. వీలైనంత తొందరగా డేట్స్ ఇచ్చి 3 సినిమాలు పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నా కుదరడం లేదు. పొలిటికల్ గా ఒకదాని తర్వాత మరొకటి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది. దీంతో సినిమాలపై కాన్సంట్రేషన్ చెయ్యలేకపోతున్నాడు పవన్. ఒకవేళ డేట్స్ ఇచ్చినా రాజకీయాలు అడ్డు తగలకుండా ప్రశాంతంగా షెడ్యూల్ పూర్తవుతుందన్న నమ్మకం కనిపించడం లేదు. పవన్ ఏడాది నుంచి ఓజీ షూటింగ్ లో పాల్గొనకపోయినా బిజినెస్ కంప్లీట్ అయిందని తెలిసింది. చేతిలో ఉన్న 3 సినిమాల్లో ఓజీకి ఎక్కువ క్రేజ్ ఉంది. పవన్ ఎక్కడకు వెళ్లినా ఓజీ అని గోల చేస్తున్నారు. దీనికి తగ్గట్టు పవన్ వారసుడు అఖిరానందన్ కూడా నటిస్తున్నాడు అన్న వార్త బయటకొచ్చింది. దీంతో భారీ లాభాలతో బిజినెస్ ముగిసినా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. సుజిత్ దర్శకత్వంలో దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. తండేల్తో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్న చైతు తగ్గేదేలే అంటున్నాడు. బడ్జెట్ విషయంలో రాజీ పడేదే లేదంటున్నాడు. తండేల్కే ఎక్కువ ఖర్చు పెట్టారు అనుకుంటే నెక్స్ట్ సినిమా బడ్జెట్ మరింత పెరిగింది. 50 కోట్ల సినిమా లేని హీరోపై 100 కోట్లు బడ్జెట్ పెడుతున్నారా? నాగ చైతన్యకు హిట్ అంత ఈజీగా రాదు. ఎప్పుడో గానీ సక్సెస్ చూడలేకపోతున్నాడు. బంగారాస్తో ఓకే అనిపించుకొని లాల్ సింగ్ చద్దా, కస్టడీ వంటి భయంకరమైన ఫ్లాప్స్ చూశాడు. 40 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మజిలీ చైతు కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన లవ్ స్టోరీ హిట్ అయినా 35 కోట్లు మాత్రమే వచ్చింది. చైతు కెరీర్ లో ఇంతవరకు 50 కోట్ల సినిమా పడకపోయినా బడ్జెట్ మాత్రం దాటేసింది. తండేల్ కోసం 60 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో రూపొందుతున్న ఈ మూవీలో చైతు జాల
అలరి రాజుగా కనిపిస్తున్నాడు. సినిమా కోసం పాకిస్తాన్ జైలు సెట్ చేశారు. లవ్ స్టోరీ తర్వాత చైతు, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందింది. సినిమా ఫిబ్రవరి 7 రిలీజ్ అవుతోంది. ఆదివారం చైతు బర్త్డే సందర్భంగా నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశారు. విరూపాక్షతో సూపర్ హిట్ కొట్టిన కార్తిక్ దండు దర్శకుడు. పోస్టర్ చూస్తుంటే డైరెక్టర్ మరోసారి హారర్ జానర్ లోకి వెళుతున్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్, BVSN ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా బడ్జెట్ తండేళ్లు దాటిపోతోందట. విరూపాక్ష 48 కోట్లు కలెక్ట్ చేసి సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ షేర్ గా నిలిచింది. విరూపాక్షలా హిట్ టాక్ వచ్చినా చైతుపై పెట్టే 100 కోట్ల బడ్జెట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. మరి నాటును మించిన మాస్ సాంగ్ తీయడం ఎలా? తీస్తే కొరియోగ్రఫీ చేసేది ఎవరు? రామ్ చరణ్, NTR లా సింక్ లో చేసే ఆ స్టార్స్ ఎవరు? ఇంతకీ ఏ సినిమాలో నాటు లాంటి క్రేజీ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు? వాజ్ ఎ స్టోరీ. నాటును మరిపించే పాటను ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై ప్లాన్ చేస్తున్నారన్నది బీటౌన్ టాక్. ఈ ఇద్దరూ కలిసి వార్ 2లో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర తీసిన అయాన్ ముఖర్జీ దర్శకుడు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ కు సీక్వెల్ గా వార్ 2 రూపొందుతోంది. ఇందులో తారక్ రాయ్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. కియారా ఆల్రెడీ హీరోయిన్ గా సెలెక్ట్ కాగా ఎవరితో జత కడుతుందో తెలియరాలేదు. వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ మధ్య యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటే దానికి మించి ఒక మాస్ డాన్స్ సాంగ్ తో పాటు ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందట. ఐటమ్ గర్ల్ గా శ్రద్ధా కపూర్ నటించనుంది. శ్రద్ధ ఒకటే కాకుండా తారక్, హృతిక్ కలిసి ఐటమ్ గర్ల్ తో చిందులేస్తారట. హృతిక్ ఎన్టీఆర్ మీద ఊర మాస్ సాంగ్ ను సెట్ చేశాడు దర్శకుడు. నాటును మించి ఉంటుందన్న కథనాలు బీటౌన్ లో వినిపిస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యేలా ఒక సాంగ్ ని వార్ 2లో డిజైన్ చేయగా వైభవ్ మర్చెంట్ కొరియోగ్రఫీ చేస్తారట. నాటు రేంజ్ అంటూ వార్ 2 టీం పెద్ద సాహసమే చేస్తోంది. బాలీవుడ్ లో నెంబర్ 1 డాన్సర్ గా హృతిక్ కు మంచి పేరుంది. ఈ హీరో వేసే స్టెప్పుల్లో మంచి ఈజ్ ఉంటుంది. ఎలాంటి పాటైనా తనదైన స్టెప్పులతో గ్రేస్ తీసుకురావడంలో దిట్ట. తారక్ కూడా మంచి డాన్సర్ అయినా టాప్ డాన్సర్ తో పోటీ పడాల్సి రావడంతో హోంవర్క్ చేయాల్సిందే. మహాసముద్రం తర్వాత సిద్ధార్థ్ తెలుగులో నటించలేదు. గత 10 ఏళ్లలో ఇదొక్క సినిమానే చేస్తున్నాడు. అయితే హీరో నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఒకప్పటి లవర్ బాయ్ మరొకసారి లవ్ స్టోరీతో వస్తున్నాడు. గ్యాప్ తీసుకుని ప్రేమ కథను ఎంచుకున్నాడు. ఆ సినిమా విశేషాలేంటో చూద్దాం. బాయ్స్ తో పరిచయమైన సిద్ధార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. బొమ్మరిల్లుతో క్రేజీ యంగ్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత నటించిన సినిమాలు ఒక్కటి హిట్ కాకపోవడంతో తమిళంపై కాన్సంట్రేషన్ చేశాడు. కాలీవుడ్ కు వెళ్లేసరికి లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటకొచ్చి యాక్షన్, హారర్ మూవీసే ఎక్కువ చేశాడు. 20 ఏళ్ల కెరియర్ లో సిద్ధు లవ్ స్టోరీస్ ఎక్కువ చేశాడు. ఈ మధ్య కాలంలో లవర్ బాయ్ ఇమేజ్ కు దూరమైన సిద్ధు మరోసారి ప్రేమికుడి అవతారం ఎత్తాడు. నా సామిరంగా ఫేమ్ ఆషికా రంగనాథ్ తో కలిసి తమిళంలో మిస్ యూ మూవీతో వస్తున్నాడు. సినిమా ఈ నెల 29న థియేటర్స్ లోకి వస్తోంది. ఆషికా నా సామిరంగాతో హిట్ కొట్టి తమిళంలో 2 ఆఫర్స్ అందుకుంది. సర్దా 2లో 2 హీరోయిన్స్ ఉంటే ఆషికా ఒక హీరోయిన్ గా కనిపించనుంది. ఆషికా ఇవాటి హీరోయిన్ కాదు. 8 ఏళ్ల క్రితమే కన్నడ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. శాండిల్వుడ్ లో వరుస సినిమాలు చేసిన రాణి క్రేజ్ నా సామిరంగా తీసుకొచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు వచ్చిన తర్వాత ANR బయోపిక్ ఎప్పుడంటూ అక్కినేని ఫ్యాన్స్ నాగార్జునపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే అక్కినేని జీవితాన్ని సినిమా తీయడం నాగార్జునకు ఇష్టం లేదు. దీనికి రీజన్ చెప్పాడు. అక్కినేని బయోపిక్ పై మనసులోని మాట ఏంటో చూసేద్దాం. ANR బయోపిక్ తీయాలే గాని యాక్టర్ రెడీగా ఉన్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుల్లో సుమంత్ అక్కినేనిగా నటించి మెప్పించాడు. తాత పాత్రలో ఇటే ఒదిగిపోతాడు. అయితే నాగార్జునకు మాత్రం అక్కినేని జీవిత చరిత్రను సినిమాగా తీస్తే బోర్ కొడుతుందన్నాడు. గోవాలో జరుగుతున్న ఇఫీ వేడుకల్లో నాగార్జున, అమల, కాబోయే భార్య శోభితా దులిపాలతో కలిసి చైతు పాల్గొన్నాడు. సెంటినరీ స్పెషల్ ANR పేరుతో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నాగ్ ANR బయోపిక్ గురించి మాట్లాడుతూ ఆయన జీవితంలో వెనకడుగు వేయలేదు. గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఇలా చూపిస్తే బోర్ కొడుతుందేమో. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటేనే వెండితెరపై బాగుంటుంది. కొన్ని కల్పిత కథలతో సినిమాగా కంటే డాక్యుమెంటరీగా తీస్తేనే బాగుంటుందన్నాడు నాగార్జున ముందు చూపుతో ఆలోచించి ANR బయోపిక్ డాక్యుమెంటరీగా అయితేనే బాగుంటుందన్నాడు. ఎన్టీఆర్ సినిమా జీవితం కూడా ఆటుపోట్లు లేకుండా సాగిపోయింది. దీన్నే తెరపైన చూపిస్తే నిరాశపరిచింది. ఎన్నో ఒడిదుడుకులున్న సావిత్రి జీవితంతో మహానటి తీస్తే సూపర్ హిట్ అయింది. నాగార్జున ప్రస్తుతం కుబేరా, కూలీలో ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్నాడు. ఇఫీ వేడుకలో అప్కమింగ్ మూవీస్ టాపిక్ రాగా కూలీ దర్శకుడు లోకేష్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ జనరేషన్ కు తగ్గట్టు సినిమాలు తీయడంలో లోకేష్ ఎక్స్పర్ట్ అని, ఫిలిం మేకింగ్ కొత్తగా ఉందన్నాడు. డైరెక్టర్ తో వర్క్ ను ఎంజాయ్ చేస్తున్నానన్నాడు నాగార్జున.